మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దాల్చిన చెక్క ఔషధ రహస్యాలు. మీకు తెలుసా, మన వంటింట్లో ఘుమఘుమలాడే దాల్చిన చెక్క కేవలం బియ్యానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. ప్రపంచంలో అతి పురాతన సుగంధ ద్రవ్యాలలో ఇది ఒకటి. దీంట్లో ఉండేటటువంటి సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం దీనికి ఒక ప్రత్యేకమైన వాసనని, రుచిని, ఇంకా ముఖ్యంగా అమోఘమైన ఔషధ గుణాలని అందిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని వాత కఫ దోషాలను తగ్గించేటువంటి దివ్యమైన ఔషధం కింద పరిగణిస్తాం. ఇది జీర్ణశక్తిని పెంచి శరీరం నుంచి విష పదార్థాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకుందాం. దాల్చిన చెక్క మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, జీర్ణ సమస్యలు అంటే అజీర్తి, గ్యాస్, విరేచనాలు, జలుబు, దగ్గు, చర్మ సమస్యలైనటువంటి మొటిమలు, మచ్చలు, తామర, ఇంకా జుట్టు రాలటం, చుండ్రు, ఇంకా బరువు తగ్గిపోవటం, అలాగే క్యాన్సర్ నివారణ లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వీటిని గురించి వరుసగా తెలుసుకుందాం. అధిక కొలెస్ట్రాల్ ఇది అనేక సమస్యలకు మూల కారణం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ పెరిగిపోవటం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండె జబ్బులకి దారితీస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవటం దీనికి ప్రధానమైన కారణాలు. ఇలాంటప్పుడు రోజు దాల్చిన చెక్క కషాయాన్ని అంటే టీని తాగటం మంచిది. అంటే చిన్న దాల్చిన చెక్క ముక్కని కచ్చాపచ్చగా నలగొట్టి ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి దాన్ని సిప్స్ లాగా తాగాలి. ఇది రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిని తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయపడుతుంది. ఎంతోమందిని కీళ్ళ నొప్పులు అంటే ఆర్థరైటిస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వయసు పెరగటం, కీళ్ళల్లో వాపు రావటం, దీనివల్ల నొప్పి, బిగుసుకుపోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్నే ఆర్థరైటిస్ అంటారు. ఇలాంటప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఇది లోపలికి తీసుకోవటానికి కాదు, కీళ్లపైన దీన్ని ఆయింట్మెంట్ లాగా రాసుకోవాలి. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపుని, నొప్పిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. జలుబు, అలాగే దగ్గు, కోల్డ్ అండ్ కాఫ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు లాంటివి వస్తూ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఇది కఫదోషం వల్ల వస్తుంది. ఇలాంటప్పుడు పావు చెంచాడు దాల్చిన చెక్క పొడిని ఒక చెంచా తేనెతో కలిపి రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంట్లో ఉండే ఉష్ణగుణం ఛాతిలో ఉండే కఫాన్ని కరిగించి జలుబు, దగ్గు నుంచి మీకు రిలీఫ్నిస్తుంది. జుట్టు రాలటం, చుండ్రు లాంటివి ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు, హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ చాలామందిని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ జుట్టు రాలటం, చుండ్రు సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు దాల్చిన చెక్క నూనెని కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇది తలపైన రక్త ప్రసరణని పెంచి జుట్టు కుదులని స్ట్రెంథన్ చేస్తుంది. దీని యాంటీ ఫంగల్ గుణాలు చుండుని నివారిస్తాయి. చాలామందికి దాల్చిన చెక్క అంటంతోనే ఆ చెక్కే తెలుసు, కానీ మొక్క వివరాలు తెలుసుకుంటే మీకు చాలా ఆసక్తికరంగా, అమేజింగ్ అనిపిస్తుంది. దాల్చిన చెక్క శాస్త్రీయ నామం సిన్నమోమం జీలానికం. ఇది లారేసి కుటుంబానికి సంబంధించిన ఒక మొక్క. ఇది సుమారుగా 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పెరిగే సతత హరిత వృక్షం. దీని ఆకులు కోలగా, సన్నగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని పువ్వులు చిన్నగా పసుపు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఈ చెట్టు బెరడ్నే మనం దాల్చిన చెక్క కింద ఉపయోగిస్తూ ఉంటాం. అంటే చెట్టు కాండం లోపల ఈ బెరడ్ని ఎండబెట్టి దీన్ని తయారు చేస్తారు. దీన్ని చుట్టలుగా లేదా పొడిగా ఈ మార్కెట్లో అమ్ముతారు. దీని పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా, కషాయం అయితే 20 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదుగా వాడుకోవచ్చు ఇంటర్నల్గా. దాల్చిన చెక్కకి సంబంధించి ఇతర అనేక ముఖ్యాంశాలు ఉన్నాయి. దీన్ని ఎప్పుడు కూడా ఔషధంగా మితంగానే వాడాలి. కొంతమందికి ఇది ఎలర్జీని కలిగించే అవకాశం ఉంటుంది. అధిక మోతాదులో తీసుకున్నారనుకోండి, కాలేయం పైన ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా వైద్య సలహా మేరకే దీన్ని వాడుకోవాలి. మార్కెట్లో లభించేటటువంటి కాస్య రకం దాల్చిన చెక్క కంటే కూడా ఈ సిలోన్ రకం దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ శ్రేయస్కరం. వీలైతే దీన్ని సంపాదించి మీరు వాడుకోవాలి. చివరిగా ఒక ముఖ్యమైన వాటిని మీకు మనవి చేయాలి. దాల్చిన చెక్క కేవలం వంటగదికే పరిమితమైనటువంటి ఒక సువాసన ద్రవ్యం కాదు. ఇది మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఒక ప్రకృతి ప్రసాదిత అద్భుతమైన ఔషధం. మధుమేహం మొదలుకొని సౌందర్య సమస్యల వరకు ఎన్నో వాటికి ఇది సురక్షితమైన, సహజమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ సుగంధభరితమైనటువంటి చెక్కలో ఉండే అద్భుత గుణాలను తెలుసుకొని మన దైనందిన జీవితంలో దీన్ని ఒక భాగం చేసుకున్నారనుకోండి, ఆరోగ్యకరమైన, ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. చిన్న చెక్కే కదా అని తీసిపారేకండి. దీనిలో దాగున్నటువంటి శక్తి అనంతం.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.